ఏమో ఒక చిన్న వాక్యం చదవండి, పెద్ద ప్రసంగం ఏం కాదు, ఏదో ఒక చిన్న మాట చెప్పి, మీరు ఎప్పుడో గతంలో పాడి ఉంటారు కదా, ఒక్క మాట చాలు పాడారు ఎప్పుడన్నా? అది నెరవేరిపోద్ది ఇప్పుడు చూడండి. ఒక్క మాట చాలు అని మంచి రాగలు తీశారుగా, చూసుకో ఒక్క మాట ఈ పూటకి. అది ఎవడో పిల్లగాడు ఆమెను అంటున్నాడు రా, దాని సంగతి ఏంటి చూడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నింటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తులంతా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రతి నోరు తెరవబడాలి, అందరూ ఏకీభించాలి. కళ్ళు మూసుకొని వినేవాడు, తల ఉంచుకొని వినేవాడు, మొత్తం అందరూ మోర్మొచ్చు పొందుదురుగాక. గురుముఖస్య విద్యాలభ్యతే, చూస్తూ వింటేనే విషయం. మాట్లాడుచున్న వారి వైపు తిరుగగా నాకు ఇలా కలిగిందని యోహాన్ చెప్పాడు 1:12 ప్రకటన గ్రంథం. ఆమేన్. అంచేత మీరు ఒడిలో తల దాచుకొని కయ్యనుకు మించిపోయినట్టుగా మీరు తలెత్తకుండా ఉండొద్దని కోరుతున్నాను. చక్కగా దర్జాగా సిలువలో ఆయన తలవాల్చి మన తలపైకి ఎత్తాడు యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. మరెన్నటికీ ఉండకుండా మరణమును మింగివేసి శాపాన్ని ఓడించి మరణం యొక్క బలము గలవను నశింపజేసి మరణం యొక్క తాళం చేలు మన చేతిలో పెట్టాడు. ఎంత దర్జాగా బతకాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ పూట వన్ సింగిల్ పాయింట్ మీ దృష్టికి తెస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడితే ఉన్నారంటే, ఐగుప్తును విమోచించాను, అరణ్యంలో కాపాడాను, ఎడారిలో పోషించాను, వాగ్దాన దేశానికి తీసుకొచ్చాను. ఇప్పుడేం చేయాలి మీరు? నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన దేశములో మీకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకొనుడి. See, it sounds very beautiful to my ears. మీ కొరకు నాయకులను ఏర్పరచుకున్నాడు అనండి. అట్లుంది బైబిల్లో. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద డివైన్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఇజ్రాయెలైట్స్. ఇక అర్థమైందా? దేవుడు తన ప్రజలకి కాపాడి సంరక్షించి విమోచించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి ఒక సూచన, ఒక నిర్ణయాత్మకమైనటువంటి సలహా ఇచ్చారు. ఏమంటున్నారు ఆయన? నీకు ఇచ్చిన గ్రామములన్నింటిలో గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకోవాలి. ఇది నానా మనమే మనకు న్యాయము తీర్చగలిగిన నాయకులను ఏర్పరచుకోవాలంట. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరో ఒక నాయకుడు ఉంటే ఆయన కింద పనిచేయడం వ్యవహారం సాధారణంగా రివాజుగా ఉండింది. కానీ దేవుడు విమోచించబడిన స్వతంత్రులైన దాస్యపు కాడి విర్రగొట్టి ఆశీర్వాదపు స్వేచ్ఛను ప్రసాదించిన తన ప్రజలతో మాట్లాడుతూ, నీవు మీ గోత్రములో మీ గ్రామంలో చక్కగా తీర్పు తీర్చగలిగి న్యాయము చెప్పగలిగిన ఒక నాయకుని ఏర్పాటు చేసుకో అని అంటున్నాడు. ఇశ్రాయేలు చరిత్రాన్ని గ్రామాల్లో గోత్రాల్లో వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరంపరని వైవిధ్యాన్ని మీ ముందు పెట్టాలనే ఆసక్తి నాకు లేదు. కానీ ఒక్క ఆలోచన ప్రభు ద్వారా మీకు ఇస్తున్నాను. అదేంటంటే, మన దేవుడు తన ప్రజలమైన మనలను నాయకులను కలిగి ఉండమని హెచ్చరించుచున్నాడు. దట్స్ ఆల్ మై మెసేజ్. 100 మాటలు లేవు, సూటిగా ఒకటే. Bible is encouraging Christians, his people, to have leaders in their life.
ఒక నాయకత్వం, అనుసరణ, అనుచరణ. ఇదంతా బైబిల్ ప్రతిపాదిత వ్యవస్థ. దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఆర్డైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత వ్యవస్థాపించబడ్డ ఒక పద్ధతి, ఒక క్రమం ఆత్మీయ నాయకత్వం అనేది. దీనికి సంబంధించి దేవుని ఐడియాలజీ, భావజాలం మనకు అర్థం కావాలి. ఎవడో తెలివైనోడు మేధావి పెట్టిన సిస్టమ్ కాదు ఇది. ఇంకా ఆ రోజుల్లో ఇక మరి పెద్దలు ఎలా పెట్టారండి? కాదు, పెద్దలు పెట్టింది కాదు. నాన్న మీ ముగ్గురు లేచి ఇక్కడ రండి. ఆ ముగ్గురు, ఆ బ్యాచ్ లే, అంతసేపు అయినా కూర్చొని వస్తున్నావు, ఇక్కడ రండి, ఇక్కడ రండి అమ్మా. చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఏమాత్రం ఎక్కువ స్వేచ్ఛను తీసుకునే ప్రయత్నం చేయకండి. నవ్వుతూ తుల్లుతూ ప్రేమగా కనపడే పాస్టర్ విరుచుకు పడిపోతాడు. ఎక్కువ తక్కువ ధైర్యాలు ఎవడు చేయబాకండి. ఏకీపించి లోబడే బిడ్డలందరూ ఆమేన్ చెప్పండి. అలా కాని పక్షంలో ఎంటర్టైన్మెంట్ చర్చలు కుప్పలు తెప్పలు చచ్చినాయి. ఎక్కడి దగ్గర సెటిల్ అయిపోండి. సొల్లు వేసుకోవటానికి, సోది వేసుకోవటానికి కాదు. ప్రతి దశలో, ప్రతి కాలములో, ప్రాంతములో ఇలాంటి ఒక ఐడియాలజీని, క్రమాన్ని దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. ఇంకా వారు వాగ్దాన దేశం చేరకముందే ఐగుప్తును దాటి ప్రయాణం చేస్తున్నప్పుడే అందరూ చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదవండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంతా ఎరిగినటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకటువంటి యుద్ధ ఘట్టం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటపడ్డారు. దేవుడు ఫరో సైన్యాన్ని ఓడించాడు, మార్గం సరళం చేశాడు, సముద్రాన్ని చీల్చాడు, ఆశ్చర్యకరంగా ఒడ్డుకు తెచ్చాడు. దర్జాగా ఆనందంగా సాగిపోతూ ఉంటే కాసేపటికే యుద్ధం చేయాలని ఆసక్తి కానీ, అలాంటి మనసు కానీ ఇశ్రాయేల్ ప్రజలు లేకపోయినా తల వంచుకుని దాటి వెళ్ళిపోదామని ప్రపోజల్ పెట్టినా వారు కావాలని అడ్డుపడి యుద్ధాలు తీసుకొచ్చి ఇబ్బందులు తయారు చేసి పెట్టారు. ఇది కోరుకున్న యుద్ధం కానీ అనివార్యమైంది. అలా పాలెములోకి శత్రువులు తెగబడుతున్న సమయంలో మోషే కొండ మీదకి ఎక్కాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోన్ అనే ప్రధాన యాజకుడు, అతనికి తోడుగా హూరు మోషేతో పాటు కొండ మీదకి ఎక్కారు. ప్రజలతో కలిసి పాలెములో యుద్ధము చేయమనే బాధ్యతను యెహోషువకు అప్పగించి వెళ్ళిపోయారు. యెహోషువ యవనస్తుడు, అమలేకులు క్రూరులు, ఎంత సమాధాన పరిచే ప్రయత్నం చేసినా సమాధాన పడని మొండి జనం, కయ్యానికి కాలు దువ్విన రకం, అనివార్యంగా వచ్చి తగలబడిపోయిన యుద్ధం. ఇంతటి ప్రమాదకరమైన శత్రువుతో ప్రజలందరినీ ఒక యెహోషువ చేతులు పెట్టని జాగ్రత్త చూసుకుని వెళ్ళిపోయారు పెద్దోళ్ళందరూ. మోషే ఎవరు? నాయకుడు. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. హూరు అతనికి సహకారంగా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు నాయకత్వం కొండ మీదే ఉంది, యాజకత్వం కొండ మీదే ఉంది. పరిచారకుడైనటువంటి యెహోషువ పాలెములో ప్రజలతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, న్యాయంగా ఉందా? ఇతనేమి యవనస్తుడండి, చిన్నపిల్లడు. దైవజనుడైన యెహోషువ అనే స్థాయికి ఇంకా యెహోషువ రాని కాలం అది. మోషే పరిచారకుడికి యెహోషువ అదే అడ్రస్ అయింది. చివరికి ఎప్పుడో దైవజనుడని యెహోషువ అనే స్థాయి బైబిల్ ఆయనకి ఇచ్చింది. ఈ కాలం అంతట్లో యెహోషువ గురించి ఇంట్రడక్షన్ ఏముంటుంది? నూను కుమారుడికి యెహోషువ లేదా మోషే పరిచారకుడైన. దట్ వాజ్ ద స్పిరిచువల్ స్టేటస్ ఆఫ్ జోషువ ఇన్ దోస్ డేస్.
దట్ వాస్ ద ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. యెహోషువ సేవ ప్రారంభ దినాలు అవి. మోషే పరిచారకుడైన యెహోషువ లేదా నూను కుమారుడు యెహోషువ. అతని అడ్రస్ ఏంటి? అయితే తండ్రిని బట్టి లేదా నాయకుడైన మోషేని బట్టి. ఆ నమ్మకత్వంలో కొనసాగిన తర్వాత ఎప్పుడుకో చివరిలో దైవజనుడు యెహోషువ అనే పదం బైబిల్ అతనికి ప్రేమించింది. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయింది కదా, ఉప్మా పాస్టర్ లాగా. రాత్రి కాలంతో పొద్దున్న బ్యాగ్ దేవునికి స్తోత్రం నా మీద పడి ఎడతారు. నేనేమంటున్నాను, నీకు వచ్చిన పిలుపు అబద్ధం మోసం అంటలేదు. నిజమే, నువ్వు పిలువబడ్డావు. ఆ దర్శనం వాస్తవం, నీ కళ నిజం, నీ స్వప్నం నిజం, నీ దేవుని పిలుపు నిజం. పిలువబడ్డావు కాబట్టి అప్పగించుకో, నేర్చుకో, క్రమంగా ఉండు, కంగారు పడక అంటున్నాను. తప్పేముందా ఆ చెప్పిన మాటలో? నీకు పిలుపు లేదు, నీకు వచ్చిన దర్శనం అబద్ధం అంటలేదు కదా. దర్శనం వచ్చింది కాబట్టి, పిలుపు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమంటున్నావు. ఇంకో భాషలో చెప్పనా, సెలెక్ట్ అయినోడికే కదా ట్రైనింగ్ ఇచ్చేది. దేశమంతా కూర్చోబడి ఎవడు ట్రైనింగ్ ఇస్తాడు? ఏ కంపెనీ వాడు? కాలేజీకి పోతాడు, క్యాంపస్లో 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఆడికి ఇస్తాడు ట్రైనింగ్. నువ్వు ఎంపిక చేయబడ్డావు కాబట్టి నేర్చుకో. పొలమంట రొట్టెక్కేయడం కాదు. ప్రజలు యుద్ధములో పోరాడుచున్నారు అనండి ఒకసారి. అదే కాలమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా మనందరికీ మన పోరాటాలు ఉంటాయి. శరీరంతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, దుష్టాత్మలతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. ఎవరికి ఉండాల్సిన పోరాటాలు ఉన్నాయి. ప్రజలు తమ పోరాటములో జయము పొందినట్లుగా ఏం చేయాలి? దైవజనుడైన మోషే వారికి తోడుగా ఉండాలి. అహరోను వారి మధ్యలో ఉండాలి. నానా మీరు భయపడకండ్రా, ఎలా ముందుకెళ్ళు, యేసు రక్త వేద్యాయం, సెలవు రక్త వేద్యాయం, హల్లెలూయా అని ఎలకాలు ఉండి తోయాల. కానీ ఏం చేశారు? ఈయన కొండ ఎక్కేసాడు పెద్దోడు, అహరోను ఎక్కేసాడు, ఊరును పట్టుకెళ్ళిపోయాడు. ఎవరిని వదిలేశారు చెప్పండి? ఇంత పిల్లోడి చేతులు ఇంత పెద్ద పని పెట్టి అసలు ఏం దైవజనుడయ్యా, ఏం నాయకుడయ్యా, ఇదేనటయ్యా? యుద్ధంలో పోరాటంలో అలసిపోతుంటే, దుష్టులకు అమాలక్కేలు మా మీద దాడి చేస్తుంటే మీ సావు మీరు సావమని కొండ కూర్చున్నావు దర్జాగా. ఇప్పుడు మీరు చెప్పండి, మోషే, అహరోను, హూర్లు యుద్ధానికి భయపడి కొండెక్కారా? బాధ్యత లేని వారే కొండెక్కారా? ఎవడలో పోతే మనకి ఎందుకు, మనం సేఫ్ జోన్లో ఉందాం అని ఎక్కేసారు కొండ. ఇప్పటి రాజకీయ నాయకత్వం అలా ఉండవచ్చునేమో, ఒకవేళ ఉందేమో. ఆత్మపూర్ణులైన పరిశుద్ధులైన దైవజనుల వ్యవహార శైలి అలా ఉండదు, ఉండకూడదు. అందుకని బైబిల్లో ఉన్నాడు, తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు అన్నాడు. సైన్యాన్ని ఎగదోసి వెనకాల కూర్చున్నాడు రాజు కాదు. నేనేం మాట్లాడుతున్నాను, స్పృహలో ఉండే మాట్లాడుతున్నా, విన్నారా? తన సైన్యమునకు ముందుండి నడుచువాడు రాజు. అబ్రాహాం ఏం చేశాడు? తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంట పెట్టుకొని, అంటే ముందెవరు ఉన్నట్టు? కింగ్ లక్షణం అది. అందరు రెచ్చగొట్టి మీరు ఎలా రా నేను చూసుకుంటానంటే ఎటు చూసుకుంటే బెయిల్ ఎత్తావు లాస్ట్లో వచ్చి. అప్పుడు నువ్వు పేరు రాజకీయ నాయకుడు, రాజు కాదు నువ్వు. బైబిల్ అలాంటి నాయకత్వాన్ని కాదు ప్రపంచానికి అందించింది. దావీదు యుద్ధాలు చేసిన 40 ఏండ్ల కాలంలో ఎలా చేసేవాడు యుద్ధాలు? అరణ్యంలో ఉన్నప్పుడు తన చుట్టూ 3, వాళ్ళ చుట్టూ 6, 9 మందిని, 27 మందిని నెట్టు పెట్టుకొని మధ్యలో పిక్కుమని సన్నాసి రకమైన లీడర్షిప్ అది. అబ్షాలోం గారు తెగరించిపోతుంటే చెప్పాడు మనోడు, ఏమని? రే తక్కువ అంచనా నీకు, మీ బాబు ఎక్కడో దిగిన జనాల మధ్యలో కాదు, అతడు ఒంటరిగా ఉంటాడు, జనుల్లో బస చేయడు, విరుచుకు పడిపోతాడు, రేగిన మనస్సు కలిగిన వాడు, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంట్లాగా ఉంటాడు, పిచ్చేచలు ఏ బాగా అని చెప్పాడు. దావీదు రేంజ్ నీకు తెలియదురా పిచ్చి మొహం, వాడు ఇంటికి వచ్చి పడికి తండ్రి కదరా, వాత్సల్యం నీకు అర్థం అవ్వట్లేదు. అతని గురించి సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారంట. అది దావీదు రేంజ్. ఇంటికి వచ్చేప్పటికి అయ్యో కొడుక అంటాడు కాబట్టి వీడికి అర్థం అవుతలేదు. ఎలాంటి నాయకత్వాన్ని బైబిల్ ప్రపంచానికి ఇచ్చింది? గొల్లియాతు వచ్చినప్పుడు సౌలు ఎవడెవరవ నువ్వు వచ్చి దేవుని ప్రజలను భయపడతావట్టని కత్తి పట్టుకుని వెళ్ళిపోతే యేసులో మురిసిపోయి ఉండేవాడండి. సౌలు పక్షంగా నిలబడి అన్ని ముక్కలు నరికేసి సౌదు సదాకాలం కింగ్గా ప్రతిష్ఠించేవాడు. మనోడు తలుపులు వేసుకొని కిటికీ రెక్క తెరిచి ఎవడైనా అని చంపితే నాకు బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను తలుపులు వేసి పడుకున్నాడు వెళ్ళి. ఈ సన్నాశాన్ని పెట్టానా నేను?
సౌలును రాజుకు అభిషేకించేందుకు యెహోవా సంతాపపడెను. ఇట్లాంటి సన్నాసాన్ని పెట్టానేందిరా. అదే దావీదైతే ఇంకా కింగ్ కాదు, పిల్లోడు క్యారేజ్ పెడుతున్నాడు. రేయ్ మీలో ఒక్క మగోడు లేడురా అన్న మాటను పడి క్యారేజ్ అక్కడ పడేసి నేను అని చంపేస్తాను ఇప్పుడు అన్నాడు. ఏసు అన్నాడు ఈడు కరెక్ట్ మనకి. అట్లాంటి వాడు కావాలి, సన్నాసి రకముడు కాదు. ఏసు రక్తం ఏం చేయం, రిస్క్ తీసుకునే దమ్మున్నవాడు కావాలి. నీళ్ళ మీద నడవడానికి ఉన్న పడవను వదిలేసే దమ్మున్నవాడు కావాలి. ఆడి చేతిలో తాళం చేతులు పెడతాడు. అందరిగా ప్రభా నువ్వు రావాలేసయ్యా, ఉండాలేసయ్యా. ఇందుకు ఇంకా బ్యాచ్ అందరు యేసు ప్రభువుని వచ్చే ప్రభా అల్లు వచ్చేతని పడవ అయిపో మునిగిపోతుంది అన్నారు. పేతురు ఒక్కడే నేను కూడా నీలా నడుతున్నాను రారా అన్నాడు. అంతే తాళం చేసి గుత్తి ఇచ్చి పారేసాడు. పేతురు కన్నా బేబత్సం క్వాలిటీ ఉన్న టీంలో లేరండి, ఉన్నారు ఇంకా. కానీ మనోడికి తాళం చేసి గుత్తి మొత్తం ఇచ్చాడు. కారణం ఏంటి? రిస్క్ తీసుకునే దమ్మున్న వాడిని కింగ్ చేస్తాడు యేసు ప్రభు. నువ్వు ఎప్పటికప్పుడు వెనకాల ఉండి ఎప్పటికప్పుడు తండ్రి కాపాడు, తండ్రి కనికరించి, తండ్రి ఆస్వాదించిన ఆయన ఆస్వాదించిన ఆయన వర్ధిల్లు చేయి ప్రభు, దీవించు ప్రభు. ఇదంతసేపు రెక్కల కింద కోడిపిల్లే, రెక్కలు తీస్తే గద్దెత్తుకుపోద్ది. ఇదేం మ్యాటర్ లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇశ్రాయేలులకు ఆయన ఏం చేస్తే ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అది అయిపోయిన వేరే నెక్స్ట్ వచ్చును చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటము నేర్పాడు. ఆశ్రయమై ఉన్నాడు, రెక్కలకని చేర్చాడు, కొంచెం బలపడ్డాక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంట పుట్టి అలవరచబడ్డ 318 మందికి పొద్దున్న లేస్తే తిండి పెట్టి ఒకడికి కర్ర ఇచ్చి కత్తి ఇచ్చి రాయి ఇచ్చి కసరత్తులు చేసి నలిపించాడంట అబ్రాం. స్తోత్రం. అమాలేకీయులతో యుద్ధం వచ్చి పడిపోయినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు వీళ్ళందరూ కొండెక్కడం కరెక్టేనా? భయవేసి కొండెక్కారా? తమను కాపాడుకోవటానికి కొండెక్కారా? మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారంట. ఓపిక తగ్గి చేతులు దించితే మన జనం చచ్చిపోతున్నారు, ఆడు గెలుస్తున్నాడు. అమ్మో నా బిడ్డలు చచ్చిపోతున్నారు, మళ్ళీ చేతులు ఎత్తే మళ్ళీ గెలుస్తున్నారు. ఇది గమనించాడు ఎవరో అహరోను హోరు. ఒక రాయి తెచ్చేసి అయ్యా మీరు కూర్చోండి. వయసు ప్రకారం అయితే అహరోను పెద్దోడు, సేవ ప్రకారం మోషే పెద్దోడు. ఏమండి, తన వయసులో పెద్దోడైనా వయసు రీత్యా వచ్చే అలసట నీరసం తనకి ఉండినా, కొండెక్కినందున నిలిచే ఉన్నందున కొత్త గొప్ప నీరసం వచ్చినా, ఇప్పుడు నేను అలిసిపోతున్నానా వయసు పెద్ద ఉన్న సబ్జెక్ట్ కాదు. ఎవరు చేతులు చెత్తే దేశం గెలుస్తుందో అది ఇంపార్టెంట్. నీ చేతులు లోపల వచ్చా నేను ఎత్తుతాను, నేను ఎత్తేస్తే అవ్వదు. పొలమని నువ్వు చేతులు, దేవునికి స్తోత్రం. ఆయన చేతులు ఎత్తేనే పని అవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు అలిసినట్టు ఉన్నావుగా, నేను ఎత్తుతానులే, చేతులు అవ్వదు. ఇంకొంతమంది చచ్చిపోతారు ఈలోపు. ఆయన చేతులు ఎత్తి ఉండగా ఆ చేతులను ఆదుకున్నారంట, మసాజ్ చేసినట్లుగా. కొంచెం సపోర్ట్ చేస్తా, ఒక రాయి వేసి మీరు కూర్చొని పర్లేదు, మీరు పెద్దవారు కూర్చొని, నీ పెద్ద నన్ను ఉపకారం ఏముంది, నువ్వు కూర్చో. దేవునికి స్తోత్రం. ఇక్కడ వయసు కాదు, ఇక్కడ చదువు కాదు, ఇక్కడ డబ్బు కాదు. ఎవరు పిలువబడ్డారు, ఎవరు అభిషేకించబడ్డారు, ఎవరు చేతులెత్తుట ప్రజలకు విజయం ఇస్తుందో అది సబ్జెక్ట్ ఇంపార్టెంట్. స్తోత్రం అంటలేదుగా. ఇప్పుడు చెప్పండి, మోషే చేతులు ఎత్తాలా అక్కర్లేదా? అతనికి చేతులు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలా అక్కర్లేదా? ఈ మొత్తం వ్యవస్థ అంతా కొండెక్కిన కారణం వీళ్ళని గెలిపించడానికి తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు చేతులు ఎత్తక్కర్లేదా? వాళ్ళు చేతులు ఎత్తారు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా? పోరాడుతున్నారు కాబట్టి గెలిచారా? అంటే ఇవన్నీ కూడా జరిగితేనే గెలుపు. చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి, ఆదుకునేవాడు ఆదుకోనాలా, పోరాడేవాడు పోరాడాలా, ఈ క్షేత్రములో ఉండి సపోర్ట్ చేసేవాడు పని చేయాలా. నాయకుడు అనండి, యాజకుడు, పరిచారకుడు, ప్రజలు, 4 అంచెల వ్యవస్థ ఉంటుంది చర్చిలో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనిపెట్టింది కాదు నాయన, డే 1 నుంచి ఉంది బైబిల్లో. అబ్రాం దగ్గర నుంచి కనపడుతుంది మనకి. రే ఇగిలిత్తం కాదు, ఇది బగిలిపోద్దాక. ఇప్పుడు నాయకత్వం చేతులు ఎత్తాలి, యాజకత్వం ఆదుకోవాలి, పరిచారకులు పాలెములో ఉండాలి, ప్రజలు పోరాడాలి. స్తోత్రం చెప్పరా. దిస్ ఈజ్ అ సిస్టమ్ ఆర్డైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఓహో అనుకుంటాక రాశాడా?
అలా చేయటానికి రాశాడు. మీరు నాయకులను ఏర్పాటు చేసుకోండి. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, తెలివిని బట్టో కాదు, అభిషేకాన్ని బట్టి, ఏర్పాటును బట్టి ఎవరు చేతులు ఎత్తాలి, ఎవరు చేతులు ఎత్తినట్లుగా ఆదుకొనబడాలి, ఎవరు ఒక రాయి మీద సౌకర్యంగా కూర్చొని ఈ పరిచర్యలు చేయాలా. నాయనా, నువ్వు చేతులు ఎత్తాను ప్రజలు గెలుస్తున్నారు. నువ్వు ఎంతకాలం చేతులు ఎత్తే అంతకాలం విజయం వస్తుంది. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ఎవడు చావకూడదు, శత్రువుకి లొంగకూడదు. అఖండ విజయం నీ ప్రజలకు రావాలంటే నువ్వు చేతులు ఎత్తాలి. నువ్వు చేతులు ఎత్తాలంటే నువ్వు సౌకర్యం కూర్చుని ఏర్పాటు మేము చేయాలి. దైవ సేవకుని ఎందుకు ప్రేమించాలి, దైవ సేవకుని ఎందుకు గౌరవించాలి? వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా? వాళ్ళకి ఎందుకు అద్దతలాడు మర్యాదలు చేయాలి అని? కొంచెం సుఖంగా ఉంటే, క్షేమంగా ఉంటే చేతులు ఎత్తే 10 మందికి వెళ్తారు. దీనికి పనికిమాల లెక్కలో డొక్కలో, పనికిమాల సన్నాయి నొక్కులు రాగాలు ఏముండవు. దేవుడికి స్తోత్రం. దిస్ మెన్ ఆఫ్ గాడ్, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ టూ మచ్ హియర్. అది నువ్వు చెయ్యాలరా. ఒక రాయేసి కూర్చోబెట్టాల్సింది నువ్వు, చేతులు ఆదుకోవాల్సింది నువ్వు. 4 పార్టీలు కనపడుతున్నాయి మీకు. 1 నాయకత్వం, యాజకత్వం, పరిచారకులు. అల్టిమేట్గా ప్రజలు గెలవాలి. ప్రజలు తమ పోరాటములో, ఆత్మలో, శరీరములో, ఆర్థికములో జయశీలులుగా బ్రతకాలి. జయ జీవితం ప్రజలకు రావాలి. శరీరములో కలుగుతున్న పోరాటములు, లోకములో కలుగుతున్న పోరాటములు, ఆత్మలో పోరాటములలో దేవుని ప్రజలు అఖండ విజయమును సంపాదించినట్లుగా సంఘమునకు అందుబాటులో ఉండే పరిచారకులు ఉండాలి. వారికి దిశానిర్దేశం చేసే యాజకులు ఉండాలి. వారిపైన చేతులెత్తే నాయకులు ఉండాలి. నేను ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి బోధించాలని కూర్చోవడం కాదు. నాయకత్వము అనే ఒక విధానం సేవలో, ఆత్మీయతలో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్ ఆర్డర్ని మీరంతా బైబిల్లో చూడాలి అనుకుంటే, సేవకు పిలువబడినప్పుడు సంఖ్యాకాండం 3:5 చదువునైనా. లెవిటికస్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు సంఖ్య 3:5-6. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. దేవునికి పరిచారం చేయాలా అహరోనుకా? కొంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, వాళ్ళకి ఎంత కోపం వచ్చేద్దంటే, కొంతమంది భయంకరమైనటువంటి సేవలు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఏదో రోజులుగా ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడో ఎలీషా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడన్న ఒక్క రెఫరెన్స్ ఆధారంగా పరిచర్య పేరు మీద నలగొట్టేస్తున్నారు. ఈ దుర్మార్గం, దుష్టత్వం నశించిపోవాలి అని సేవకుల్లో కమ్యూనిస్ట్ లీడర్ అవుతున్నాడు వీడు. వీరావేశం, అడ్డగోలు గోడ ఏముండదు. బైబిల్ తిన్నగా చదివేసాడు, వచ్చిన బాధ అది. లేవీయులు యెహోవా కొరకు ప్రతిష్ఠించబడ్డ సేవకులైతే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రత్యేకపరిచినప్పుడు వాడిన భాష ఏంటి? వారు అహరోనుకు పరిచారకులగునట్లు వారు అహరోను యొద్దకు తేవలను, వారు అతనికి పరిచర్య చేయాలి. దానికి కింద వచ్చును అధ్యాయం అంతా చూసుకోండి. వారు అతని చేతి క్రింద ఉండవలెను, వారికి నాయకుడై ఉండవలెను. అంటే వీళ్ళు ఎప్పుడు 1 నెల ప్రాయం మొదలుకొని లెక్కించబడాలి. 25 సంవత్సరాలకి యాజకులుగా తీయబడాలి. 30 ఏండ్లు వచ్చిన తర్వాత యాజకత్వం అప్పగించబడాలి. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరగాలి? లేవీల పాలెం అని సపరేట్గా పాలెం ఉంది. అది ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలు పాలెనికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో లేవీలు పాలెం. ఇది గుడారం, దీని చుట్టూ లేవీలు గుడిసెలు వేసుకొని బతకాలి. దాన్ని అవుటర్ సర్కిల్లో
ఇజ్రాయేలు పాలెం ఉండాలి, ఏ దిక్కున ఎవడు ఉండాలో లెక్కలు రాసి పెట్టాడు. మీకు అర్థమైందా? అంటే వీళ్ళు మందిరాన్ని చూస్తూ, చిన్నపిల్లలు లేవీల పిల్లలు బలి అర్పణలు చూస్తూ, రొట్టెట చేస్తున్నారు, బలి అర్పణ చేస్తున్నారు, సమాధాన బలి అంటే ఏంటి, ఇవన్నీ చూస్తా పెరగాలి. 25 సంవత్సరాలు వచ్చాక పరిచర్కి అప్పగించబడాలి. 5 ఏళ్ళు వీళ్ళు కర్రలు మోసాక, ఈ పరిచర్లన్నీ చేశాక, ఈ శాఖలు తెచ్చాక, ఈ బాధలన్నీ పడ్డాక, అప్పుడు వాళ్ళు 30 ఏట అభిషేకిస్తారు. సిస్టమ్ అది. ఈ లోపాలు ఏం చేయాలంట? వారు అహరోనుకు పరిచర్య చేయవలను, అతని చేతి కింద ఉండాలి. ఇదంతా పాత నిబంధనలవా, ఇప్పుడు చెప్పక మాకు అని భక్తులు ఒకడు ఉంటాడు. నేనంటాను, మరి కొత్త నిబంధనలు దీనికి భిన్నమైన సిస్టమ్ ఇంకేదైనా ఉందో చెప్పు, నాకు చూపించు. అది కొట్టివేయబడింది. ఇప్పుడైతే మనం ఈ విధముగా మరి ఉందా? మరి మీరు ఎవడీడు? పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ఈడే ఏ నిబంధన లేకుండా ఉన్నాడు భూమి మీద. మరి ఈడిదే నిబంధన చెప్పురా. ఎవడీడు? ఊరకాడికి సౌండ్ ఎక్కువ అరుతుంటాడు అంతే. వేస్ట్. డబ్బాలో రాయి, ఏం ఉపకారం లేదు. వడిసెల్లో ఉంటే ఉపకారం, దాని సౌండ్ రాదు, ఆడి సౌండ్ లేకుండా చేస్తుంది. అది క్వాలిటీ. సంఘంలో 2 రకాలు ఉంటారని చెప్పాడు ఒక దైవజనుడు. కొంతమంది ఉప్పు అంట, కొంతమంది కరివేపాకంట. ఇక్కడ ఒక మంచి వంట చేసే మేస్త్రి గారు 100 కేజీల గిన్నెకి సరిపడా సాంబార్ పెడుతున్నాడు. ఓ మరుగుతోంది. అందులో ఎంత ఉప్పు వేసి ఉంటారు? కేజీ 2 కేజీలు వేసి ఉంటారేమో. పెద్ద పాత్రకి సాంబార్ పెట్టారు. బేసిన్లో పోసాడు ఉప్పు. అందులో చూస్తుండగా ఎంత వెతికినా ఉప్పు కనపట్ల. అది కరిగిపోయి రుచి ఇచ్చేసింది. ఉప్పు వేసారు లేదో రుచి చూస్తే తప్ప వెతికి పట్టుకుందామంటే దొరికే అవకాశం. ఇక చివరిలో అంతే సమానమైన పాత్ర, ఇంకో 100 కేజీల పాత్ర పెట్టి తాలింపు వేసి ఇంత కరివేపాకు వేశారు. చూస్తే అక్కడో గోతులో ఉంది అది కరివేపాకు. ఈ సాంబారు మొత్తం పోసాక పైకి వచ్చి కూర్చుంది. ఏంటి? మరిగి 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 అంతరికి రుచి ఇచ్చిన ఉప్పేమో, లాస్ట్లో వేసిన కరివేపాకేమో. సంఘంలో 2 ఉంటారు, ఉప్పుగాడు ఒకడు, కరివేపాకుగాడు ఒకడు. మనం ఉప్ప కరివేపాక ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. ఆర్ యు మిస్టర్ సాల్ట్? కరివేపాకు తెచ్చుకో. కొంతమంది తాము కరిగి దేవుని సంఘాన్ని కాపాడతారు. మీరు లోకానికి వాళ్ళే లేకపోతే సంఘం లేదు. కనపడరాళ్ళు కరిగిపోయి సంఘం ఈరోజు నిలబడిందంటే వాళ్ళు కారణం. అలాంటి ఉప్పు లాంటి వాళ్ళు ఉన్నారు. తమ కాలిపోయి వెలిగించే కొవ్వొత్తి లాంటి వాళ్ళు ఉన్నారు. ఏమి లేదు, లాస్ట్లో సియ్యమని పైకి నుంచునే కరివేపాకులు ఉంటారు. పేరు చెప్పకూడదులే. మా చుట్టమాడు ఒకడు ఉన్నాడు, దేవుని స్తోత్రం. ఎప్పుడు చచ్చిపోయినా రాడండి. కరెక్ట్గా పెట్టే పైకి ఎత్తినప్పుడు వస్తాడు. కరెక్ట్గా ఎక్కడ ఉంటాడో తెలియదండి. ఏ భూస్థాపన ఫోటో చూసి ఆడే ఉంటాడు. అసలు సచ్చిన వాళ్ళని ఓదార్చే ప్రోగ్రాంలో ఆడు ఉండడు. వాళ్ళకు ముద్ద పెట్టడు, ఆ కొంపకే వాళ్ళకు బట్టలు పెట్టడం, అసలు వాళ్ళ కన్నీరు తుడిచే పని ఏమి చేయడు. కానీ ఏ ఫోటో చూసినా ఆడే ఉంటాడు. రాజకీయ నాయకులు బిత్తరపోవాలి ఆడి ఫోటోలు చూసి అన్నీ ఉంటాయి. ఆడి ఈడేంద్ర మాకన్న స్పీడ్గా ఉన్నాడు అని. ఎందుకని? ఆడు కరివేపాకు. ఆ కరివేపాకు వాళ్ళు లేకపోయినా మనం పప్పు తిని బతకొచ్చు. ఉప్పు లేకపోతే అవ్వదు. చెప్పండి, మంది ఏంటి? చెయ్యొద్దు బాకంలే. దేవుని సంఘం అనేది పలు విధములైన అవయవాలు ఒక్క శరీరంగా పనిచేయాల్సిన ఒక వ్యవస్థ. ఎంత గొప్ప దైవజనుడైనా ఒక్కడే ఏం చేయలేడు, చేయకూడదు కూడా. మహిమ గల మందసాన్ని మోసేది 4 యాజకులే. కానీ 4 యాజకులు లేకుండా మందసం బయట కుదరదు. దాని డిజైన్ అలాంటిది. ఒక్కడ ఎత్తుకెళ్ళిపోయేలా చేయలే పెట్టిని. అసలు సిస్టమ్ అలా చేయలే. 4 కలిస్తే తప్ప అది కదలదు. దాని డిజైన్ అటు చేశాడు యేసు ప్రభు. సేవ అంతే, కలిసి చేయాల్సిందే. ఒంటెత్తి పోకడు ఉండదు. సేవ అంటేనే టీం వర్క్. దేవుని పని అంటేనే, దేవుని రాజ్యం అంటేనే టీం వర్క్. అందరు కలవాలి, అందరు కలిసి పని చేయాలి, తలకో పని చేయాలి. నేనే చెలరేగిపోతానంటే అవ్వదు.
ఆల్రౌండర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ స్థానం